హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. మెయిన్గా వెటనరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయి ప్రీవియస్ ఇయర్ కంటే అని. సో వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మిగతా కోర్సెస్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. కౌన్సిలింగ్ గురించి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకున్న వాళ్ళు గైడెన్స్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఫస్ట్ అగ్రికల్చర్ విషయానికి వస్తే ఒక అగ్రికల్చర్ కాలేజ్ యాడ్ అయింది. ప్రీవియస్ ఇయర్ 7 అగ్రికల్చర్ కాలేజెస్ ఉండే. సో కొత్తగా మనకి సిద్దిపేటకి సంబంధించి అగ్రికల్చర్ కాలేజ్ యాడ్ కావడం జరిగింది. సో 615 గవర్నమెంట్ కాలేజెస్లోకి సంబంధించి కన్వేయర్ కోటా సీట్స్ అంటారు, 615 సీట్స్. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 227 సీట్స్. సో మీకు ఇంక్రీజ్ అయ్యాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ చూడండి. ప్రీవియస్ ఇయర్ 520 సీట్స్ ఉండే. ఇక్కడ 7 అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ 7 అగ్రికల్చర్ కాలేజ్లో 520 సీట్స్ ఉంటాయి. ఈ ఇయర్ వాటిని 615 అంటే ఆల్మోస్ట్ 100 సీట్స్ అనేది పెరిగాయి ఒక కాలేజ్ రావడం వల్ల. సో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అంటే పేమెంట్ సీట్స్ అన్నమాట. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో మీరు జాయిన్ కావాలంటే ఇయర్లీ 2 lakhs అవుతుంది, 2.5 వరకు. మొత్తంగా మీకు 10 lakhs వరకు ఫీజు అయితే అవుతుంది 4 yearsకి. కాలేజ్ ఆఫ్ వెటరనరీ సైన్స్కి సంబంధించి 184 సీట్స్. అంటే ఈ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి రిజర్వేషన్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఒక 10 సీట్స్ పెరిగాయి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనకి 174 సీట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ 184 సీట్స్, ఒక 10 సీట్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఫిషరీస్ సైన్స్లో ఇంక్రీజ్ కావలేదు, సేమ్ అలానే ఉన్నాయి, 28 11 సీట్స్ అలానే ఉన్నాయి. అలాగే హార్టికల్చర్లో ఈ ఇయర్ 200 సీట్స్. సో ప్రీవియస్ ఇయర్ మనకి 170 సీట్స్ ఉండే. ప్రీవియస్ ఇయర్ పేమెంట్లో 34 సీట్స్ ఉండే. ఆ 170 సీట్స్ అనేది మనకి 200 సీట్స్కి ఇంక్రీజ్ కావడం జరిగింది. సో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి 25 సీట్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ మనకి ఇది ఇంక్లూడ్ చేయలేదు. ఈ ఫుడ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సైన్స్ ఇంక్లూడ్ చేయలేదు. ఈ ఇయర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి సో కౌన్సిలింగ్లో ఇచ్చేవాళ్ళు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. నిజామాబాద్లో ఉంది ఇది. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.